రచనా చమకృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించచ్చు గురు సార్వభౌముండనైన నా మానసమును సైతము ఆకర్షించుచున్నదే. వీరు నా నుడిలో ఆలించి ఉండరు కదా. ఏమి వీరి సౌందర్యం, ఏమి వీరి రూపరావణ్య అతిశయం. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరు వీళ్ళను? ఓ ఏమీరులెవరు? ఇది ఏమి వీరు ప్రతివచనం పైనయ్యరు? ఓ ఏమీరులెవరో ఇచ్చట ఉండడం మీ గతం బేబీ. ఆహా ఆహా, నిమేషత్వమే లేదే. సజీవ మనుష్యాకృతులనే భ్రమింపజేయుచున్నవే ఈ చంద్రశిలా నిర్మిత సాలభంజికం. ఆహా, ఏమి విచిత్ర రూపకల్పన! మైని లోకోత్తర కళా కౌశలము అద్వితీయం. మైని లోకోత్తర కళా కౌశలము అపూర్వము, అనన్య సామాన్యం. ఆహా ఆహా, సభా భవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగున్నది. వివిధ ఫలవరాలతో శాకాశిక తరువర విరాజితం. రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లిక సంభాసురం. భాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర రసస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకార నినాద మేదురం. మేదుర మధుకర గణ గణాగణ శంకానర్తన క్రీడా విరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయ కంబు. రమణీయ కోమల కలాప కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణం. సంకీర్ణ నికుంజం పుంజ సుందరంబు. ఆహా ఆహా, ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు మనోహరంబు. దినదిన అనేక నూతన అమావలోక రంజిత గౌరవ వంశవర్ధన ప్రమహమావదావకంబు ఈ నిష్కుటంబు దక్కులకు అద్భుత దర్శనీయంబకిట నిర్వివాదాంశము నిర్వివాదాంశము. కాననే మయసభ 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 అని సామాన్య జనుండి మొదలు రాజ్య కంఠీరవణ పర్యంత ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించడం సరి అయినదే. ఇంతటి ఫలకుసుమజాలములను మహానందమును కల్పించుచున్నవే. కాసారవా ఇది? ఉండి లేనట్లను లేక ఉండినట్లను భ్రమింపజేయుచున్నది. కాసారవే ఇది జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు ఈ శతపత్రాధికములు ఎట్లుండరు? ఏమి ఈ శృంగార వైభవము! సంస్పర్శ మాత్ర నూత్త చైతన్య ప్రాసాదిత శీతల మొదలు వివరారీ పూర్వ సంపూర్ణం. మంద పవన చాలను ధూత కల్లోల తరంగ బాలికా పరస్పర సంఘటన జాయమాన మృదుల ద్వార విస్తారాది శ్రావ్యం. కమల గోకరదాది నానావిధ జలకుశ రాగారిత తరీభాగంబు. హాలోల బాల శైవాల జాల లాడిత జంగమోద్యాన శంఖాహంబు. గ్రీవాలంకృత విషసూత్ర బాలిక సందీపిత హంస హంసీగన విభూషితంబు. వర్ణనాతీతంబు వర్ణనాతీతంబు. చూడ చూడం నియది అపూర్వ రమణీయాకృతిని తలపింపచేయుచున్నదే. ఇందలి మధువారి పూర్వ ఇంచుకలోని ఈ పరిశ్రమ ఒక్కింత విశ్రమించదేగాక. ఇది ఏమే ఇచ్చట నేరమే లేదే. ఇది ఎంతయో మాయగానున్నది. ఇది మయుని రచన విశేషమా లేక నేను భ్రాంతి చెందుతానైతినా? ఎచ్చట నుండి హాసత్వని వినబడుచున్నది. మముగాంచి ఎవరినో పరిహసించుట లేదు కదా. ఇచ్చట ఎవరినో కానరారే. మరి ఈ సవరి ఎట్లుండి వినవచ్చే? అతులిత మాయా రచనా సమర్థుండైన మయుండిట్లు ధ్వనించు ఎంతబడింది ఎన్నైనో నిర్మించి ఉండేనేమో. పరికించి చూసేదా ఆ కనపడదేవి వివిధ మణివికారముఖ్య భాగాంతర్గత ద్వారదేశమా? తత్సువర్ణ శాకాంతరోడికిత గారుత్పత వల్లి సముల్లసితమా? వల్లి సముల్లసిత పల్లలిత సల్లభ సందోహమా? మధ్య పల్లవ సంపుటాత్యంత భాసుర పుష్పఫల ప్రధానమా? పుష్పఫల మకరంద రస సేవనార్థ సమాగత షట్పద కీరవారమా? ఇట్టి త్రజగన్నత సభాభవనము పాండవుల దీనం నుండియా? నిన్న మొన్నటి తొలకు నిలువ నీడలో కింద పాండవుల దిగ్విజయముల నుంచి రాజసూయ మహత్వర నిర్వహమ్మన సార్వభౌమ పదమును అలంకరించుడియా? అభిమాన తొలలకు భూరమణుల రవిగాపులై వస్తు వాహనాది నానా విధోపాయం నడిపించి గౌరవించుడియా? ఏ లోకంలో పడి ఉండిన మైహతుకుంటే త్రిలోక రాజమానముకు సభాభవనం నిర్మించుడియా? పాండవుల అన్యజన దుర్నిరీక్షలై విజృంభించుడియా? ఇది ఎంతయో కడులార కాంచుచు సుక్షత్రియ వంశ సంజాతులైన ఈ సుయోధన సార్వభౌముడు సహించి ఓరకుండుడియా? నా సమక్షమున ఊరులో పేరు లేని ధర్మజనుకు నా సామంత్రుల రూపాయము నర్పించి పరస్పర శిరఃకోటీర సంఘర్షణమున డుల్లెన వజ్రమని మయోకంబులు భూపతికి నొంత శోభను ఆపాదించి రత్నకర్మ నామము సార్థక పర్వ సాష్టాంగ దండ ప్రాణములు ఆచరించుట నాకు అవమానము కాదా? దుర్మదమున ధర్మజనుడు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనుడై
సార్వభౌముని సమక్షమని జ్ఞానమైన లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను కైకొట్టియా యోచించిన కొలది మనంపుర పట్టరాని క్రోధము వెళ్ళి విరీచున్నది. ఇంక నేను ఇచ్చడు నిలవజాల ఆ కనపడ ద్వారమందున నిష్క్రమించదగాక. ఎక్కడిది పాపిష్టి స్ఫటిక శిలా ద్వారము? ఎంత బిట్టుగా కొట్టుకున్నది. మరల పరిహాసధ్వని, అవరోధితుల పరిహాసధ్వని. పంచాలి పంచభద్రుక కానిము, ఇప్పటికి పరిహాసము మాత్రమే. కాలాంతరమును ప్రణయ భైరవ వికటాట్టహాస విస్మారిత భృకుటి ప్రభుత తీవ్ర వైశ్వానర జ్వాల ఆ బంధకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమునరించుటయా, లేక ఆ పరిభవనముకు తలయొగ్గి జీవించుటయా? సప్తసాగర వేలావరియుత వసుంధరావలయమునికెల్ల ఏకఛత్రాధిపత్యము వహించి అప్రతీమ ప్రతాపముల చండ శాసనుల ఎలదారుడా ఇట్టి రాజన్య చూడమని ఎప్పటిట్టి హేయముకు దుర్మరణము అంగీకరించు. ఈ అవమానమును భరింపజాలక దుర్మరణముకే సాహసిద్ధమనను ప్రయోజనం ఏమిది? అభిమానధరుడు సుయోధన సార్వభౌమునికి అవమానము. ఆ దుర్జాతి సిద్ధాంతులను లజ్జావహీనత పరిహసించరు కాక నా అంతటి వానికి అవమానము తటస్థించుడా? మహాగజేంద్రంబు మార్గంబుల చరుచుంట కుక్కలెన్ని మొరగొట్టలేదు అని నా అంతరాత్మకు నేను ఎన్ని విధములు సరిపెట్టుకుందామన్నను ఈ వార్త ఎట్లైనను లోకమ్మను వెల్లడి కాకమా. నిరర్థకముగా దురంత ప్రతిపాదులకు లోకులు అనేక విధములుగా తలంపగలవాడు. అటు పిమ్మడి నుండి సందేహింపగునమాడు. ఈ కలంకము సుయోధన సార్వభౌముని జీవితమున శాశ్వత స్థానం ఏర్పరచుకొనక మానదు. అపసయమున జీవించి ఉండడి కంటే మరణంబు సర్వ విధముల ఆశ్రయదాయకము. ప్రాణ పరిత్యాగానంతరమైనను ఈ సరి తప్పున మానిని పరిహాస పాత్రమగు మానవపతి జీవిత చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపంగా ప్రదర్శింపబడదా. కావున సర్వ విధముల మరణంబు గరహితం కాని జీవించి ఉండదమన్నను. పరనారి పరిహాస పాప పంక కలంక జీవననే మనుడియో దుర్భరమే. నేనేమి చేయదును? అచేతనముకు భూపరాగమే మానవ పాతహత్య సైపంచాలక అతని మూర్ధమధిరోహించి తన పగను తీర్చుకొనుచుండ సచేతనుడనై సఫలుడనై సార్వభౌముడనైన నేను ఒక్క ఆడది నాకు వడనించిన యవక్తకు ప్రతీకారము తీర్చి నా పౌరుషమును స్థిరపరచుకొనకజాలనే. కట్లా నా అవమానమన్నింటికి మూలమైనది ఆ మైసభయే కదా. నా క్రోధమును గురికి పట్టేది ఆ మైసభయే కదా. తోలకు నా జీవితమును ఈ విషమ స్థితిని ఆక్రమింప చేసినదియో ఆ మైసభయే కదా. ఏమి కాల వైపరీత్యం! తొట్టతలత ఈ రాజసూయమై లేకుండా ఇప్పుడు ఇంత ఉట్టిపాటు పుట్టదు కదా. అవునా? ధర్మద రాజసూయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పభావం నిర్మూలనకు వరవై స్వాయి సూత్రం సంపేరదే. దురాత్ములు, యుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచనాసక్తులుగా పాండవ హతకులు పిలిచినంతనే నేనేల రాజసూయత్వమని కరవాలి. పోయింది నీవు ఆ పాడు మైసభ సందర్శించ నాకేలా అంకురించబో. అందందు తిరిగాడుచు అవ్యాజములకు అవమానములకు నేనేలా లోను కావాలి. ఏకత్సమయమునికే పరిచారక ప్రవృత్తి అయిన పంతకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, నిష్కారణములను చూసి పరిహసించవలే. ఇట్టి స్థితిగతులను బట్టి చూడాలన్నా బంధకిచ్చే వంతింపజేయడికి ఆ పాండవ హతకలి రాజసూయ వ్యాఖ్యములను ఇంద్రప్రస్థపురములకు పిలిపించట్లుగా తోచుతున్నది. నిరర్థకముగా దురాత్ములి దురుద్యోగ సంగతాత్ములే కేవల సభావలోకన సత్పురులకు నన్ను వాడే నిరర్థకముగా పరిహసించవాలి. తెలిసినది ఆ రాజసూయములకు మూలం ఈ కుటిలోపాయం పోయేట నిశ్చయము, నిస్సంశయము, నిర్వివాదాంశము. ఎంతటి క్రోధము, ఎంతటి దుండగము, ఎంతటి క్రౌర్యము!
ఓరి పాపిష్ఠులారా, పాండు భూపాల గర్భభార భూతులారా, ఏమి నా వెర్రి! ఆభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవనందు గురు నిల్పక, సార్వభౌమ వదమునైనను తలంపక, నేనెట్టే వ్యక్తాల చోటు పడి కొట్టుకొని పోచున్నాడు. నవఖండ భూమండలాధిప మొకట తటకటిత మణిగ్రుని నిరంతర నీరాజ నిజపాద పంకీరహుండనై, సింధురాజ్య కృష్ణ పరివేష్టిత వసుంధర భార దూర్వహుండనై, పరరాజ మత సంహరణ భీకర భుజమల సమగ్రుండనై, అభిమాన దురండునై, దురు నిరీక్షుండనై, 14 మూలంబులొక్క బిడ్డెత్తి వచ్చుండు కడింపజాలు ప్రచండ ప్రమాద ప్రభావి వాసులకు నూర్కురు సోదరుడు ఆకర్షుండనై, చండుతర పరాక్రమోజ్వలమై, దిగంత విశ్రాంత సత్య శోభనిసితమై, అభిమాన వలరీ పంజీకృతమై, నిష్కలంకసమై, జగంబుల పేరెన్నిక గల సుక్షత్రియ వంశంలో జరించి అనేక అక్షోహుని చనువు సమూహములకు అధినాథుడు నాకు ఈ ప్రపంచముల ఎయ్యటి అసాధ్యము. నేను ఇప్పుడే పోయి ఆ దురాత్మను చీల్చి చెండాడుదా, ఆ పురమ్మను పశ్చీపట్లము గావించదా, ఆ పంతకి పాంచాలని ఎంచరాని మహాబల ఉంచదా, నా మనోవికల్పములకు కారణమైన వైస్మయను విధ్వస్తమనర్చదా. ఓరి దురాత్ములారా, పాండవ హతకులారా, ఈ సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుడనియు బంధువుడనియు మీద మిక్కిన మీ వంటి సామంత మాత్రులకు అనేకులకు శాసకుడుననే తలప్రయత్ని. అప్పుడే దుర్మదాదత్తము కన్నులకు ఎగదెట్టిన, అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానము నశించదు. అవునులే, కొంచెపు సిరి కన్నుల కాననిచ్చునా, ఎక్కడిలో ఒక్క రాజశివం నిర్వహించి కదా ఇది కన్నులు మిన్నును కానకున్నారే. ఇంతలోనే అంత పిట్టిపాట. కానీ ఈ సుయోధన క్రోధాగ్నికి దూది బొంకలు కాకపోనా మీవి దుర్దశ్యములు, ఈ సుయోధన సార్వభౌములు ఈర్ష్యాభూతములకు ఆహుతులు కాకపోనా మీవి హృదయ పిండములు, ఈ దుర్యోధన చక్రవర్తి ఈర్ష్యాభూతములకు పానీయములు కాకపోనా మీవి కవోష్ట రుచిర ప్రవాహములు, ఈ శౌర్య రాశి దూర్వార శౌర్య చండ మార్తాండ దీక్షక రొబ్బలకు అమలములు కాకపోనా మీవి గర్వాంధకారము. ఏమి మీ కండకు భవన్ మనోగ దౌరాత్య వారి వాహ విభంజన సమర్థ ప్రభంజనము కాదా ఈ కురురాల్మని క్రోధము, భవద్హృదయ సమృద్ధ గర్భ పర్వతోళన వజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము, భవచిత్తాడవి సంచరుద్రహ మత్తమాతంగ వక్షక్కవాడ విపాడ లోపాడ లోతగ్ర సింహకిశోర కరాంచన నకాంచనము కావా ఈ కురుముఖ్య అద్భుతోపాయ పరంపరలు. ఓరోరే రాజుకుల పోల్చలారా, మిమ్మల్ని ఇంకెంద్రప్రస్థ పురంలో నిర్వహించినట్టు సుయోధనుడు లేరా? మీ కట్టుపుట్టములు సైతం ఓడలాగించి మిమ్మల్ని వాళ్ళు గావించి చెట్లను పట్టింపకుండా నే రాజరాజులేరా? మీ సర్వసంపదలు హరించి మీ దురముదమ్మను అడపకున్ననే సార్వభౌముడనేరా? నిండు సభాభవన మధ్యమున సకల రాజన్య సమక్షముల అత్తే సమేతముగా మీ మానమారడో చేయకుండిన ఈ భూమండలమునందు ఇంకను దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందరే. పాండవాంకుల మారణ హోమముకి హృదయకుంట మన క్రోధాగ్ని ప్రజ్వలనిచున్నది, నరదశను ఆక్రమించుచున్నది. మంత్రోపదేశకులు నేనే ఏమి కర్తవ్యము? ఈ అవమాన సంచరిత సంతాప అవార్యమైన నిలిచిన చోట నిలబడించలేదు. ఏమి చేయుదును, నేనేమి చేయుదును? దుర్వార ధర్మీకరణ నిర్మాత విషమగ్ని కీలకైన దుర్ఘటము కాలగంట పాలనేత్రాభ్యల కీలికీల కావమని నూర్చున్న తగను గాని ఈ అవారణ దారుణోపముతో సహా ప్రళయ సమయ సముద్దండ దండతర చండాతి చండ దండపాతములని సైపు దగ్గర గాని ఈ భీషణాతి భీషణముకు శోషణం కూర్చోడు దుస్సహము. అబ్బా, దేహమా పాదమస్తకము మంటలగిస్తున్నవి. నా ఈ పరితాపం మనకు అంతమెప్పటికీ దరిద్రుని ఆత్మ సంతృప్తికైనను మితముండును కానీ నా ఈ పరితాపమునకు మేరలేకున్నదే. ఇక కర్తవ్యత విచారణము లేదు, పాపపుణ్య వివక్ష లేదు, కీర్తము లేవు, కారణము లేవు, బంధుత్వం లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండవేయ ప్రకల్పత నిష్ఠుర పరిమోహ త్రిశూలోత్కటిత కౌరవ సమర్థన మన కంఠీరమము యథేచ్ఛ విహార వ్యవహారముల ప్రవృత్తి వృత్తి నాటకంగా విజృంభించి తెరవలసినదే. పాండవ దుర్మద విభజన విధానం ప్రథమ కర్తవ్యము, పాండవ పట్టమశి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము, పాండు భూపాలకులోన్మూలము అనంతరాచరణీయము, పాండు భూపాలకులోన్మూలము అంతరాచరణీయము, అంతరాచరణీయము పాండు భూపాలకులోన్మూలము. అనంతరాచరణీయము పాండు భూపాలకులోన్మూలనము.